హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కెనడాలో ఒక మంచి సన్నీ డే ఉంటే అదొక పండగలాగే ఉంటుంది నాకైతే. ఈ రోజు అలాంటి ఒక బ్రైట్ సన్నీ సండే, అంతేకాదు మదర్స్ డే కూడా. సో హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మామ్స్ వాచింగ్ దిస్ వీడియో. వీకెండ్ పొద్దున్నే రెడీ అయ్యి ఎక్కడికి వచ్చానంటే ట్రినిటీ బెల్వుడ్స్ పార్క్. ఇక్కడికి యాక్చువల్లీ చెరీ బ్లాజమ్ చూద్దామని వచ్చాను, కానీ దాని సంగతి ఏమైందో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఈ రోజు లోకల్ ఆర్టిసన్స్ మార్కెట్ పెట్టారు ఇక్కడ. ద ఆర్ట్స్ హియర్ వాజ్ సో యూనిక్ అండ్ బ్యూటిఫుల్. ఈ స్టాల్స్ లో చాలా యూనిక్ థింగ్స్ డిస్ప్లేలో ఉన్నాయి, ఫ్రమ్ హ్యాండ్ మేడ్ పాటరీ, క్రాషే, పెయింటింగ్, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అండ్ సమ్ ఫుడ్ ఆల్సో. ఇక్కడ ఆర్ట్స్ అండ్ హ్యాండ్ మేడ్ థింగ్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. యాజ్ అన్ ఆర్టిస్ట్ మై సెల్ఫ్ ఐ రియలీ లైక్ టు ఎక్స్ప్లోర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈ పర్టికులర్ స్టాల్ లో రెజిన్ ఆర్ట్ సెల్ చేస్తున్నారు అండ్ మదర్స్ డే క్యాప్ గా ఉన్న కొన్ని ఆర్ట్ పీసెస్ కూడా ఉన్నాయి అక్కడ. ద మోస్ట్ అట్రాక్టివ్ అండ్ వైబ్రెంట్ స్టాల్ ఇన్ ద హోల్ పార్క్ ఈస్ హియర్. లుక్ ఎట్ దిస్ జాయింట్ ఫ్లవర్స్, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఈ ఫ్లవర్స్ చేసింది ఒక 70-year-old లేడీ. ఈ ఏజ్ లో కూడా రిలాక్స్ అవుదాంలే అనుకోకుండా ఎంత కష్టపడి ఎంత ప్రేమతో ఇలాంటి బ్యూటిఫుల్ క్రియేషన్స్ చేసింది. స్టాల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి పార్క్ లో రిషాన్ ఆడించడానికి తీసుకొచ్చా. దిస్ పార్క్ లిటరలీ హ్యాస్ ఎవ్రీథింగ్ టు ఎంటర్టైన్ ఆల్ ఏజ్ గ్రూప్ కిడ్స్. సో రిషాన్ ఒక హాఫ్ అన్ అవర్ ఫుల్ గా ఎంజాయ్ చేశాడు ఇక్కడ. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్ లో చెరీ బ్లాజమ్ కోసం వచ్చామని చెప్పా కదా, చూడండి ఎవ్రీథింగ్ ఈస్ గాన్ గైస్. సో నాలో వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని ఈ ఒక్క వైట్ ఫ్లవర్ ట్రీ మాత్రం మిగిలింది ఫుల్ బ్లూమ్ తో. సో అందరూ ఇక్కడే పిక్చర్స్ దిగుతున్నారు అండ్ మీ అండ్ రిషాన్ ఆల్సో క్యాప్చర్డ్ సమ్ బ్యూటిఫుల్ మూమెంట్స్. ఇంకా లంచ్ టైం అయిపోయింది, ఫుల్ ఆకలేస్తుంది. సో లెట్స్ గో హోమ్. లంచ్ చేసి ఒక షార్ట్ నాప్ తర్వాత నేను నా బాయ్స్ కేమ్ ఫర్ ఎ స్పెషల్ డిన్నర్ డేట్. సో దిస్ ప్లేస్ ఇస్ ట్రెండింగ్ ఆల్ ఓవర్ ఇన్స్టాగ్రామ్ అండ్ మా ఇంటికి చాలా దగ్గర. సో నేను వెళ్లకుండా ఉంటానా? ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అకేషన్. మ్యాసివ్ బ్లూ షాండ్లియర్స్ చాలా బాగున్నాయి చూడటానికి అండ్ ద వైబ్ దేర్ వాజ్ సూపర్ చిల్. రియాన్ కి ఈ ప్లేస్ ఎంత నచ్చిందంటే, అమ్మ మనం మళ్ళీ వెళ్ళొచ్చా ఇక్కడికి అని అడిగాడు. సో ఐ విల్ టేక్ హిమ్ వన్ మోర్ టైమ్. డిన్నర్ మెనూలో దే హ్యాడ్ సమ్ రియలీ గుడ్ డీల్. పిల్లలతో వస్తే ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ చేసేది ఫ్రైస్. సో వీ హ్యాడ్ ద ట్రఫుల్ ఫ్రైస్. దే వాజ్ సూపర్ క్రిస్పీ అండ్ వెరీ నైస్. బాయ్స్ ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు క్రిస్పీ ఫ్రైస్. దీస్ వర్ మేడ్ విత్ లైక్ ట్రఫుల్ ఆయిల్ అండ్ దే గార్నిష్డ్ విత్ పార్మెజాన్ చీజ్ ఆన్ టాప్. సో ఇట్ వాస్ వెరీ నైస్. మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా రియాన్ పక్కా నాకు ఫుడ్ షేర్ చేస్తాడు ఆర్ తినిపిస్తాడు. ఐ లైక్ దిస్ స్మాల్ లిటిల్ క్యూట్ జెస్చర్ ఫ్రమ్ హిమ్. రిషాన్ గడ్కి పెట్టకుండా మేము ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాను. అమ్మ ఫ్రైస్ ఫ్రైస్ అని అరుస్తున్నాడు వెనకాల నుంచి. ఇండియాలో సమ్మర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? చాలా వేడిగా ఉంది కదా. ఇప్పుడిప్పుడే కొంచెం కూల్ అవుతున్నట్టుంది అండ్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. మళ్ళీ పేరెంట్స్కి కొంచెం ఊపిరి పీల్చుకునే టైం దొరుకుతుంది పిల్లలు స్కూల్కి వెళ్తే. కెనడాలో సమ్మర్ హాలిడేస్ జూలై ఆగస్ట్. సో మాకు ఇంకా 1 month ఉంది హాలిడేస్ స్టార్ట్ అవడానికి. రియాన్కి సూషీ ట్రై చేయాలనిపించింది ఈ రోజు. మెన్యూలో దేవర్ లైక్ నైస్ ఆప్షన్స్ ఫర్ సూషీ. నేను ఈ ఫ్రైడ్ ష్రింప్ అండ్ అవకాడోది ట్రై చేద్దామని చెప్పాను బికాస్ అదర్ వన్స్ ఆర్ విత్ లైక్ రా ఫిష్ అండ్ రా సాల్మన్. సో దిస్ ఈస్ బెటర్ దాన్ దాట్. నేను లాస్ట్ టైం సూషీ తిన్నది మలేషియాలో అనుకుంటా. ట్విన్ టవర్స్కి వెళ్ళినప్పుడు we got some sushi అదే లాస్ట్ టైం అండ్ ఐ డోంట్ రిమెంబర్ హ్యావింగ్ ఇట్ ఆఫ్టర్ దట్. సో ఆఫ్టర్ 4 or 5 years మళ్ళీ ఇప్పుడే తింటున్నా. ఇట్ వాజ్ నైస్. రియాన్కి ఫస్ట్ టైం కదా, సో వాడికి అంత ఎక్కువ నచ్చలేదు. ఐ థింక్ sushi is something you have to try it a couple of times, then you'll develop the taste for it, then you'll really start liking it. మెయిన్ కోర్స్ అయిపోయి డెజర్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ద స్టాఫ్ సర్ప్రైజ్ మీ విత్ ద క్యూటెస్ట్ బర్త్డే సెలబ్రేషన్. ఇది ఎందుకు నాకు సర్ప్రైజ్ అంటే, నా బర్త్డే May 7th అండ్ నేను వెళ్ళింది May 9th. యూజువల్లీ దే డూ ది సెలబ్రేషన్స్ ఆన్ ద డే ఆఫ్ ద బర్త్డే, బట్ ద స్టాఫ్ వర్ రియలీ కైండ్. టేబుల్ బుక్ చేసినప్పుడు ఐడి డీటెయిల్స్ ఇస్తాం కదా, సో దే సా ఇట్ దేర్ అండ్ దే సెలబ్రేటెడ్ ఇట్ ఫర్ మీ వితౌట్ అ హింట్. సో నేను బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేద్దాం అనుకుంటే అవ్వలేదు బికాస్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అందుకే వీడియో అంతా బ్లరీగా ఉంది. బట్ స్టిల్ సమ్ మూమెంట్స్ ఆర్ బెటర్ క్యాప్చర్డ్ ఇన్ యువర్ హార్ట్, రైట్? థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ Madam Osel. You made my day. You can see my happy face. I was literally smiling ear to ear. So this cute little dessert was chocolate mousse. Chala yummy gundi. So I was just singing happy birthday to myself and celebrating me. Ala happy ga ma dinner date end అయిపోయింది. సమ్మర్ కదా, నైట్ 9-9:30 వరకు కూడా బ్రైట్ గా ఉంటుంది. సో వి జస్ట్ స్టాప్ బై డాల్రామా ఆన్ ద వే బ్యాక్ హోమ్. ఇక్కడ రియాన్ నాకు కొంచెం హార్ట్ టచింగ్ వర్డ్స్ చెప్తున్నాడు, అందుకే ఒక హగ్ ఇచ్చి ఈ మూమెంట్ ని క్యాప్చర్ చేస్తున్నా. ఇంటికి వెళ్తుంటే సైడ్ వాక్ పక్కన దే వాజ్ దిస్ బ్యూటిఫుల్ ట్రైల్ ఆఫ్ వైట్ ఫ్లవర్ ట్రీస్. సన్సెట్ అవుతూ ఆ బ్యూటిఫుల్ లైట్ ఈ వైట్ ట్రీస్ మీద పడి ద వ్యూ వాజ్ సో మ్యాజికల్. నేనైతే ఇలాంటి చిన్న మూమెంట్స్ తో చాలా హ్యాపీ అయిపోతా. వాట్ బ్రింగ్స్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్? కమెంట్ చేసి చెప్పండి. నేచర్స్ బ్యూటీ ఎంజాయ్ చేస్తూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఆగండి ఇంకా వీడియో అయిపోలేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకొక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది నా కోసం. దట్స్ దిస్ వాలంటీనో పర్ఫ్యూమ్. దిలీప్ గిఫ్టెడ్ మీ ఫర్ మై బర్త్డే అండ్ మదర్స్ డే టుగెదర్ అనమాట. ఇది నా ఫస్ట్ ప్రీమియం పర్ఫ్యూమ్. సో థ్యాంక్ యూ సో మచ్ హస్బెండ్. ఇంకో గిఫ్ట్ కూడా ఉంది ఫ్రమ్ రియాన్ ఫర్ మదర్స్ డే. ఇది స్కూల్లో చేశాడు. లెట్స్ సీ వాట్ రియాన్ మేడ్ ఫర్ మీ.
ఒక క్యూట్ స్మాల్ టైల్ మీద ఐ లవ్ యూ మామ్ అని రాశాడు. కొన్ని పింక్ హార్ట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా డ్రా చేశాడు. ఇట్ వాస్ సో క్యూట్. దిస్ మదర్స్ డే మై హార్ట్ ఈస్ ఫుల్ విత్ హ్యాపీనెస్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. డే 7 వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.